మీరు కొన్ని సినిమాలు తీసుకుంటారు, తీసుకున్న తర్వాత దాన్ని మీ హ్యాండ్లోకి తీసుకున్న తర్వాత రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్లో మీరు ఎక్కువ చొరవ చూపరు, దాన్ని ఒక్కొక్కసారి ఆ సినిమాను కూడా పట్టించుకోరు అని ఒక చిన్న ఇది ఉంది. ముందే పట్టించుకోను నేను. తర్వాత ఏంటి, ఎలా నేను ముందే పట్టించుకోను అసలు సినిమాకి బిఫోర్. ఎందుకనంటే ఒక డైరెక్టరు ఒక సినిమా అప్ చెప్పేంత వరకు నేను ఉంటా. దాని తర్వాత ఒక్కసారి ఆ పర్సన్ని బిలీవ్ చేశానంటే ఇంకా వాళ్ళది ఎడిటింగ్ టేబుల్లో సినిమా చూస్తాను. చూసిన తర్వాత అది చెప్పేస్తుంది సినిమా, నాలో మ్యాటర్ లేదని చెప్పేస్తూ ఉంటుంది అది. ఇక దాని తర్వాత మనం ఏం చేసినా దాన్ని లేపలేం. మీరు నా ప్రొడక్షన్లో జరిగే ఏ సినిమా షూటింగ్కి నేను వెళ్ళను 100%. ఎందుకంటే నా పని నేను చేసుకుంటే నేను ఫస్ట్ నిలబడితే ఫస్ట్ కింద ఎవరికన్నా ఒక హెల్ప్ చేయగలుగుతా. నేను నా పని చేసుకోక ఇంకా వాళ్ళ పని ఇది చేయక అలా ఏంటంటే తర్వాత చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇతని సినిమా నా సినిమా ఇది ఆడుతుంది, ఇతనికి అలా అనిపిస్తుంది, అసలు ఇది ప్రేమ కథ చిత్రం కంటే పెద్ద హిట్ అవుద్ది. నేను అవకాశం ఇచ్చిన వాళ్ళే నన్ను తిట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కింద. ఈయన ఎందుకు ఏలు పెడతాడు, ఈయన సినిమాల్లో అలా వేరే వాడు ఏలు పెడితే ఊరుకుంటాడా. నేను అందుకనంటే ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తాయని చెప్పి అసలు వన్స్ పర్సన్ సార్ ఈ కథ సార్ ఇది ఇలా తెద్దాం అనుకున్నాం అంటే ఓకే ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటారు వాళ్ళు ఒక్కోసారి, సరే తీసుకోండి ప్రొడక్షన్ చూద్దాంలే అని, సార్ ఇట్లా రిస్క్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మీకు ఓకేనా అని ఫస్ట్ ముందే చెప్తాను నేను. చెప్పి దాని తర్వాత వాళ్ళకి బిలీవబిలిటీ ఉంటే వాళ్ళ కథను నమ్మితే ముందుకెళ్తారు అట్లా. సపోజ్ ఇప్పుడు అంటే మీ సినిమా ఇప్పుడు కొత్త వాళ్ళు నాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరో వచ్చి మారుతి బ్రాండింగ్ ఆ సినిమాకి రావాలంటే ఏం చేయాలి, ఎలా? నా బ్రాండ్ మీ దానికి కాకగా మామూలుగా ఇప్పుడు మీరు అలా సినిమాలు బయటికి తీసుకున్నారు అందుకని బయట అంటే నేను యాక్చువల్గా కొంతమందికి ఎవరో ఒకరికి ఆపర్చునిటీ ఇద్దాము అనే దీంట్లో ఉంటుంది నాది. అలా చాలామంది ట్రై చేస్తుంటారు కదా, బయట సినిమా తీసి మారుతి గారి బ్రాండింగ్ ఉంటే సినిమాకి వెళ్ళిపోద్ది. అలా ఏం లేదు, వాళ్ళకి ఈ సినిమా కనుక ఇతని చేతిలో పెడితే ఇతని పేరు పడితే మన సినిమాకి ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారు, ఈ కథ ఆయన తీసే సినిమాలకి బాగా దగ్గరగా ఉంది అని వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది ఒక్కోసారి. అలాంటి వాళ్ళు కనుక సినిమా చూపించిన తర్వాత సినిమా చూస్తాను, నచ్చలేదనుకోండి ఇది ఏం చేసినా ఆడదండి, మీరు అనవసరంగా టైం వేస్ట్ ఇది అని చెప్తాను. నా నాలెడ్జ్ ఎంతవరకు ఉందో నేను చెప్తాను. ఓకే అలా చెప్పి పంపించిన అలా చాలా సినిమాలు నేను నెలకు ఒక సినిమా చూసా ఈ రోజుల్లో. తర్వాత ఎవ్రీ మంత్ ఒక సినిమా ఆ రికమెండేషన్ అని ఈ రికమెండేషన్ చూడమని ప్రసాద్ ల్యాబ్లో వేస్తారు. పాపం సగం సినిమా కూడా చూడలేం. వాళ్ళకి ఏంటంటే ముందు చేతిలో డబ్బులు ఉంటాయని పెట్టి తీసేస్తారు, సినిమా రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా రికమెండేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి సినిమా చూపిస్తారు. సినిమాలో మ్యాటర్ ఉండదు, మనం చెప్పినా బిలీవ్ చేయరు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక 20-30 లక్షలు పెట్టి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేస్తారు, అది ఫ్లాప్ అవుతుంది, కనిపించదు. సినిమాని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నమ్మిస్తూ ఉంటారు టెక్నీషియన్స్, ఆ పక్కన ఉన్న డైరెక్టరు, కొంతమంది ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ, సార్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది సార్, నిన్నే బాబు సాంగ్ చేశాడు సార్, అసలు మామూలుగా లేదు సార్, అసలు నేను ఇప్పుడు చూసిందంతా ఒక సినిమా వేరు సార్, అసలు ఫైట్ ఒకటి సార్ ట్విస్ట్ అయిపోయింది సార్ సినిమాకని. వీడికి ఏంటంటే నెలలో ఇప్పుడు జీతం పేమెంట్లు ఎండింగ్ ఉంటాయి, వీడి పేమెంట్ల టైంకి వచ్చేసరికి ఈ క్రియేటివిటీ మాటలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ అసలు సార్ అసలు ఇప్పుడే సెకండ్ హాఫ్ అయిందండి, బయటికి రాగానే కాల్ చేస్తున్నాను, ఏంటి సార్ అసలు ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్దో నాకు తెలియట్లేదు, ఇది రూపాయికి 10 రావచ్చు, నా మాటని ఈ బయట వాళ్ళకి ఎవరికి వద్దు మీరే తీసుకోండి అంటుంటాడు ఒకడొచ్చి. ఇట్లా ఫస్ట్ అది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇక్కడ. ఎందుకంటే క్రియేటివ్ జాబ్ కాబట్టి ఎక్కువ మంది నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం అసలు ఆ మాయలో పడకూడదు. ఫస్ట్ నిజంగా నువ్వు సిన్సియర్గా హెల్ప్ చేద్దాం అనుకుంటే నువ్వు చెయ్యి, ఏదన్నా ఒక హెల్ప్ చేయి. అంతేగాని నువ్వు వాళ్ళందరూ పక్కనున్న వాళ్ళు వీళ్ళు అసలు తర్వాత క్లారిటీ వస్తుంది, సార్ నేను అలా అనుకున్నాను కానీ థియేటర్లో నాకు అది కనిపించలేదు ఏంటండి అంటున్నాడు. మళ్ళీ ఈడే అంటాడు ఆ మాట. అందువల్ల ఒక్క పర్సన్కి 2 నాలుకలు ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ ఈడు ఫ్లాప్ అని ఈడి నోటితోనే చెప్తాడు, వారం 10 రోజుల తర్వాత లేకపోతే 2 వారాల తర్వాత సూపర్ హిట్ అని మళ్ళీ ఈడే చెప్తాడు, సార్ అది బ్లాక్ బాస్టర్ సార్ అంటాడు ఈడు. దాంట్లో ఒకటి పట్టుకుంటుందని అనుకున్నాను, ఆ రోజే పట్టుకుంది అది, కానీ కలెక్షన్స్ ఎక్కడో డ్రాప్ అవుతాను కానీ ఇది నెక్స్ట్ రేంజ్ ఇది అంటాడు మళ్ళీ ఈడే. అందువల్ల ఆ మాయలో పడకూడదు అంటున్నా. ఎవడో చెప్పినా కాదు, నీ మనస్సాక్షి
నువ్వు సినిమా చూసేటప్పుడు నీకేం చెప్తుందో అదే కరెక్ట్. నేను 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 అందరిని అడుగుతా, కానీ నేను మాత్రం నాకు ఒక జడ్జిమెంట్ అంటూ ఒకటి ఉంటుంది. ఇది బాగుందా బాగాలేదని అడుగుతా, బాగున్నది చూపిస్తా, డౌట్గా ఉన్నది అడుగుతా. ఆడు చెప్తాడు ఇది డౌట్గా ఉందని చెప్తే మనం తీసేస్తా అట్లా. అది కానీ మీకు ప్రేమ కథా చిత్రం కూడా అలాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా బాగాలేదు దీన్ని తోసే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నాయి 100%. వాళ్ళు చూసిన టైంకి యాక్చువల్గా ఇది వర్కౌట్ అవ్వదు, సప్తగిరి గారు ఇరిటేట్ చేసేస్తున్నాడు, ఆయన తగ్గించమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమమ్ ఈ సినిమా కష్టం, నీ పేరు వేసుకోకనే చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా చెప్పారు. బట్ చూసి ఇది ఏం చేస్తే ఇది నాకైతే పర్సనల్గా నచ్చే నేను సినిమా తీసుకున్నా. ఏ తప్పు ఉన్నా రైట్ ఉన్నా ఇది నాదే ప్రాబ్లం. అంటే నా మనసులోంచి పుట్టిన కథ ఇది. నేను ఏదైతే ఎగ్జైట్ అయి నవ్వానో, నేను ఏదైతే ఎగ్జైట్ అయినప్పుడు హీరో ఓకే చేశాడో, నేను ఏదైతే చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడో, ఇలా వీళ్ళ ఫస్ట్ ఉన్న ఎగ్జైట్మెంట్ నేను తీసుకుంటా. ఈ పాయింట్ బాగుందా బాగాలేదా అనేది నేను ఫస్ట్ మీకు ఐడియా చెప్పినప్పుడు ఫస్టే మీకు తెలిసిపోతుంది. ఇలా 4 చచ్చిపోదాం అనుకున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్వెల్ దగ్గర అమ్మాయిలో దెయ్యం వచ్చి ఈయన కొట్టింది ముద్దు పెడతానికి వెళ్ళినప్పుడు అని అంటే ఇదేదో బాగానే ఉందే అని అనిపిస్తుంది. ఆ బాగున్న ఐడియాని నేను ఎక్స్టెన్షన్ చేశాను, అంతే సింపుల్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayinandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.